హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్టిక్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర బోటి అండి. నాకు ఇష్టం లేకపోయినా మా వారికి ఇష్టమని ఇష్టంతో చేశాను. ఎందుకంటే చేయడం ఫస్ట్ టైం అయినా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగా నేనైతే బోటిని శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకొని కుక్కర్లో 3 ఆనియన్స్ కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. 5 విజిల్స్ రావాలండి. 5 విజిల్స్ వస్తే మనకైతే బాగా ఉడికిద్ది. ఈలోపు నేను గోంగూర కూడా టమాటాలు 4 టమాటాలు వేసి 4 పచ్చిమిరపకాయలు వేసి 3 కట్టల గోంగూర అయితే వేసుకున్నాను. ఎందుకంటే బోటి పెద్ద బోటి కాబట్టి బోటిని బట్టి కూడా మనం గోంగూర సైజుని చూసుకోవాలి. ఎందుకంటే చిన్న బోటి అనుకుంటే 2 కట్టలు సరిపోయితే, పెద్ద బోటి అయితే 3 కట్టల గోంగూర అయితే కావాలి. చూస్తున్నారు కదా, బోటిని కూడా మెత్తగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు ఇందాక మనం 5 విజిల్స్ రావాలన్నాం కదా, 5 విజిల్స్ అయితే వచ్చేసింది. బోటి అయితే బాగా ఉడికిందండి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పసుపు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్లో కొబ్బరి దాల్చిన చెక్క ఏం వేయద్దు, నార్మల్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అప్పుడైతే చూస్తున్నారు కదా, అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అడుగంటితే మాడిన వాసన అనేది వచ్చేసిద్ది. కాబట్టి ఉడకబెట్టుకున్న బోటిని కూడా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం బోటిని బాగా కలపాలండి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, బోటిలో ఇందాక కుక్కర్లో ఉన్న వాటర్ అయితే ఇంకిపోయిన తర్వాత నేనైతే సాల్ట్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం అయితే ఎక్కువే పట్టిద్ది మనకి. చూస్తున్నారు కదా, కారం అయితే ఎక్కువే పట్టింది కాబట్టి వేసుకున్నాము. తర్వాత కారం వేసుకొని కలుపుకున్న తర్వాత గ్లాస్ వాటర్ అయితే నేను పోసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మనకనేది వాటర్ అనేది ఇంకిపోయి కూర అనేది బాగా ఎగిరిపోయిన తర్వాత గోంగూర వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను పోసిన వాటర్ అన్నీ ఎగిరిపోయినాయండి. ఈ వాటర్ అనేది ఎగిరిన తర్వాత నేనైతే గోంగూర వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, గోంగూర వేసుకున్న 5 మినిట్స్కి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్లీ మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో విషయం ఏంటంటే మనం ఇందులో గరం మసాలా ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ స్మెల్ అయితే నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అంత బాగుంది టేస్ట్ అయితే. మేమైతే మా సైడు గోంగూర వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నూనె కాగబెట్టుకొని, చూస్తున్నారు కదా, ఇలా నూనె కాగబెట్టుకొని జీలకర్ర కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత గోంగూరలు అనేది ఇలాగ తాలింపులా వేసుకుంటామండి. మీరు కూడా ఎప్పుడన్నా గోంగూర బోటి ట్రై చేసినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ నిజంగా చెప్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా బాగుండిద్ది కూడా టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఈ స్టైల్లో ఇట్లాగే ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ఇంకా మీకు వస్తాయి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఉండిద్ది చూడండి, సూపర్ ఉండిద్ది. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. మీరు ఎవరికన్నా ఈ కర్రీ అయితే నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి వీడియో.